హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అన్ని విషయాల్లో కృతజ్ఞత చూపుతున్నారా. కోశంబిరాజు ఉదయనుడి దగ్గర భద్రావతి అనే ఏనుగు ఉండేది. అది చాలా బలమైనది, తెలివైనది. యుద్ధరంగంలోకి దూకిందంటే చాలు శత్రుసేనల్ని తొక్కి మట్టి కరిపించేది. దాని శరీరంలో బాణాలు దిగినా వెనకడుగు వేసేది కాదు. ఉదయనుడు ఎన్నో యుద్ధాలు జయించడంలో భద్రావతిదే కీలక పాత్ర. ఆ సమయంలో దాని బాగోగులను రాజు చాలా జాగ్రత్తగా చూసేవాడు. మంచి ఆహారం పెట్టించేవాడు. బంగారు ఆభరణాలతో అలంకరింపజేసేవాడు. కొన్నాళ్లకు భద్రావతి ముసల్దైపోయింది. దానితో ఆ ఏనుగు మీద రాజుకు ఆదరణ తగ్గిపోయింది. దాని పోషణను కూడా మానేశాడు, దాన్ని వదిలేశాడు. అది తిరుగుతూ అడవికి చేరింది. దొరికిన ఆకులు, అలములు తింటూ కాలం గడిపేది. ఒకనాడు బుద్ధుడు తన పరివారంతో అడవి మార్గంలో కోశంబికి వస్తున్నాడు. భద్రావతి దారికి ఎదురుగా వచ్చి మోకాళ్ళపై కూర్చొని దీనంగా అరిచింది. కన్నీరు పెట్టుకుంది. బుద్ధుడు దాని నుదుటి మీద తాకి తొండాన్ని నిమిరాడు. దాని దీనస్థితి ఆయనకు అర్థమైంది. మౌనంగా ముందుకు కదిలాడు. ఆ రోజు ఉదయనుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, రాజా, అన్ని విషయాల్లో కృతజ్ఞత చూపుతున్నావా అని అడిగాడు. భగవాన్, నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుణ్ణే అన్నాడు రాజు నమస్కరిస్తూ. నువ్వు ఈ రోజున మహారాజుగా నిలబడడానికి నీ పరివారం, సైనికులు, సేనాపతులు ఎంత కారణమో భద్రావతి అంతే కారణం. భద్రావతి వల్లే నువ్వు ఈ రాజ్యాన్ని నిలుపుకోగలిగావు. నీకు నీ రాణి దక్కింది. దాని వీరోచిత కార్యం వల్లే మీకు ప్రాణాలు దక్కాయి. అలాంటి భద్రావతిని ఒకసారి చూడాలని ఉంది. వెళ్దాం పదండి మీ గజశాలకు అని అన్నాడు. ఆయన అలా అడగడంతో రాజు కలవరపడ్డాడు. భగవాన్, భద్రావతి ఇప్పుడు మా గజశాలలో లేదు అన్నాడు బిడియంగా. ఎక్కడుంది? ఏమైంది? ముసల్దైపోయింది. మా పోషణలో లేదు. అడవుల్లో తిరుగుతుంది. రాజా, నీకిది తగునా? మనం మనుషుల పట్లే కాదు, జంతువుల పట్ల కూడా కృతజ్ఞతలు చూపాలి. నీ అధికారానికి, ఐశ్వర్యానికి, జీవితానికి మూలమైన భద్రావతి పట్ల నిరాదరణ కనబరచడం తగునా? మనకు ఉపయోగపడినప్పుడు ఆదరించడం, ఉపయోగపడలేనప్పుడు నిరాదరణ చూపడం కృతజ్ఞత కాదు. అలాంటి రాజు చిరకాలం సుస్థిరంగా పాలించలేడు, సుఖంగా జీవించలేడు రాజా అని చెప్పాడు బుద్ధుడు. ఉదయనుడు తన తప్పు తెలుసుకున్నాడు. పరివారాన్ని పంపి ఆ రోజే అడవి నుంచి భద్రావతిని తిరిగి రప్పించాడు. పూర్వ ఆదరణ చూపాడు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.